అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆదివాసుల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన దేశ అద్దంకి దయాకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా। మన దేశ ఆదివాసీ అధ్యక్షులు విక్రాంత్ భూరియా గారు, మన తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడన్న గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ధనసరి సీతక్క గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, ట్రైకార్ చైర్మన్ మన బెలయన్న గారు, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి సభ మీద కూర్చున్నటువంటి చాలామంది నాయకులకు, ఈ మధ్యనే గెలిచినటువంటి సర్పంచులు, వార్డ్ సభ్యులు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లకు అందరికీ, అదేవిధంగా మీడియా సోదరులకు పేరు పేరు నమస్సుమాంజలు తెలియజేస్తున్నా। మొన్న జరిగినటువంటి 2023 ఎలక్షన్లలో ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ కదం తొక్కి ఆదివాసీలందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏర్పడాలని చెప్పేసి 95% ఆదివాసీలు ఓట్లేస్తేనే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది। నేను ఒక్కడే చెప్తా ఉన్నా, మనకిప్పుడు టార్గెట్ 2029 కాబోయే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మన సంకల్పం। అందుకే మనం అందరం కలిసికట్టుగా ఒక్కటై కదంలో కదం తొక్కుకుంటూ మనం అందరం ఏకమై రాబోయే ఎన్నికల్లో ప్రధానిగా మనం రాహుల్ గాంధీ గారిని చూడడమే మన ఏకైక లక్ష్యం। అందుకే ఈరోజు ఇక్కడ సమావేశమైనాం। మీకు అందరికీ తెలుసు, మనకు ఇక్కడ చాలామంది మేధావులు ఉన్నారు। చిన్న చిన్న పొరపచ్చాలు ఉండొచ్చు, మనలో మనం చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు। ఏది ఏమైనా మనం కలిసికట్టుగా వండుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగానైతే మనం ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి మనం తెలంగాణ రాష్ట్రాన్ని మన అధికారంలోకి తీసుకొచ్చినామో అదేవిధంగా మనం కష్టపడదాం। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్లో కొంచెం అసహనం ఉంది। ఈ అసహనాన్ని పక్కన పెట్టి ఇప్పుడున్నటువంటి స్థానికంగా ఉండే పదవుల్లో అందరికీ పదవులు వస్తాయి, ఎవరు నిరాశ చెందకండి। మండల స్థాయి నాయకుల్లో మండల స్థాయి పదవులు, అదేవిధంగా గ్రామ స్థాయిలో గ్రామ స్థాయి పదవులు, మన రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా అందరికీ మన పదవులు వస్తాయి। మనందరం కలిసికట్టుగా పోరాడదాం। పోరాడి కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం అధికారంలో తీసుకొచ్చి అదేవిధంగా దేశంలోనే భావి ప్రధానిగా మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే ముఖ్య లక్ష్యంగా మనం అందరం ఏకమై మనం చేద్దామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆదివాసీ నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా। ధన్యవాదాలు। పెద్దలు థ్యాంక్ యూ అన్న మురళీనా, థ్యాంక్ యూ।